మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పల్లెలో నిన్న 5 మంది విద్యార్థులు చిన్నపిల్లలు చెరువులో మృత్యువాత పడిన సంఘటనకు సంబంధించి మొత్తం 7 మంది వెళ్ళారు. అయితే 2 పిల్లలు మధ్యలోనే వాళ్ళకు ఈత రాదని భయపడి వెనక్కి వచ్చిన పరిస్థితి. అసలు ఏం జరిగిందనే దానికి ప్రత్యక్ష సాక్ష్యం వీళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏం జరిగింది నాన్న నిన్న? మేము అడిగిపోయినాం. మేము వడ్డు కాడ కూర్చున్నాం, వాళ్ళు లోపలికి పోయినరా. ఆడ గెట్ అవతలికి పోయిన వాళ్ళు. మేము ఇంకా మాకు రాదని అటు సైడ్కి పోయిందా, కాలు నచ్చాను అంటే నేను పిలుచుకొని వచ్చిన ఇంటికి. ఇంకా తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. ఎవరికి కాలు నచ్చింది? ఎవరికి? మా తమ్మునికి. మీరిద్దరు అన్నదమ్ములా? వాళ్ళందరూ నీకు తెలుసా? 5 మంది తెలుసు. ఎవరు వాళ్ళు? చరణ్, హర్ష, పార్దు, దీక్షిత్, తరుణ్. ఫ్రెండ్సేనా వాళ్ళు? వాళ్ళకు ఈత వస్తుందా? వాళ్ళకు రాదు. ఏమో తెలియదు నాకే. అంటే ఇంతకుముందు ఎప్పుడన్నా మీరు ఆ చెరువులోకి పోయి ఈత ఆడేవాళ్ళ? ఈత ఆడలే, ఊరికే వడ్డు కాడికి పోయి చూసి వచ్చినాం అంతే. ఈత ఆడలే అంతే. వాళ్ళేమో వాళ్ళ చెల్లెకి దిగింది చూసినావు నువ్వు? చూసినా, మునిగింది చూడలే. అంతలోపు నువ్వు వెనక్కి వచ్చేసావు. మేము వెనకలికి వచ్చినాము. వాళ్ళు ఈడ వెనకలికి దూరంగా చూసినప్పుడు వాళ్ళు కనపరాలేదా, ఏదో సాటి ఈత కొట్టినకి పోయింటారు, అటు దూరంగా పోయింటారేమో అనుకొని మేము వచ్చినాం ఇంటికి. ఎప్పుడు జరిగింది ఇది? మధ్యాహ్నం. నిన్న మధ్యాహ్నమా? వాళ్ళకి ఈత రాదా? ఏమో. మీకు రాదు? మీరు ఎందుకు వెనక్కి వచ్చినారు? మీరు పోలేదు? మా నాన్న అడిగితే ఈత నేర్చుకున్నాక పోదులే అన్నాడు, అందుకే నేను పోలే. అది ఎంత లోతు ఉంటుంది? ఇంతకుముందు చూసినావా చెరువు ఎప్పుడన్నా? చూడలే. అంటే మామూలుగా మీ ఊరోళ్ళు ఏం చెప్తారంటే అప్పుడప్పుడు పోయి ఈత ఆడే వాళ్ళు అంటారే, నిజమేనా? మేము పోలే. ఫస్ట్ కాలంటే ఊర్లో వాళ్ళు పోతారు. మేము పోయింది ఫస్ట్. ఊర్లో వాళ్ళు ఇంతకుముందు పోయి ఈత ఆడే వాళ్ళ? మేము ఫస్ట్ టైం పోయినాం అంతే. ఇంకా పోలే. ఫస్ట్ టైం పోయినప్పుడు అంత లోతు ఉండేదాడా? ఇంతకుముందు పోయినప్పుడు పని చేస్తానని మట్టి కోసము దానికి లెక్క పెట్టి మట్టి తీసుకున్నారు. అది లోతు తీసిండ్రు. లోతు తీస్తానే నీళ్ళు ఉన్నాయి. ఈత పోతే దాంట్లో పడింటే ఇంకా చచ్చిపోయినారు అంతే. మీరు ఇంటికి వచ్చి నాకేం చెప్పలేదా? వాళ్ళు మునిగిండ్రు అని మాకు తెలీదు. మేము కాలు నచ్చానంటే ఇంటికి వచ్చి పనుకున్నాం. వాళ్ళు ఈత ఆడుతానని అనుకున్నారు మీరు? మునిగిపోయిందని తెలీదు. ఏ ఊరు వాళ్ళ పిల్లలు? ఒకరు హైదరాబాద్ దగ్గర, ఒకరు జమ్మలవాడి దగ్గర, ఒకరు నల్లరికోట దగ్గర. మీ ఊరికి ఎందుకు వచ్చినారు? సెలవులన్నీ వచ్చేసి వచ్చింటే వాళ్ళమ్మ నాన్న అడిగి ఈత వెళ్ళినారు. పోయింటే చెప్పేసి వెళ్ళినారా ఎక్కడికి పోతానని? వాళ్ళమ్మకి అయితే నాకు తెలిసినంత వరకు వాళ్ళమ్మకి అయితే కొండ మీదకి పోయిందని తెలుసు, దానికి పోయిందని తెలియదు. నిన్న ఈత కోసమని చెరువులోకి వెళ్ళినటువంటి 7 మంది పిల్లల్లో వీళ్ళిద్దరు అయితే వీళ్ళ తమ్ముడు కాలు నొప్పిగా ఉందనడంతో అన్న కూడా తొడుకొని వీళ్ళిద్దరూ కూడా వెనక్కి వచ్చారు. వీళ్ళు అక్కడ ఉన్న సమయంలోనే వాళ్ళు చెరువులోకి దిగారు. ఇక వాళ్ళు ఈత ఆడుతూ ఉంటారు ఎలాగో అని చెప్పి వీళ్ళు ఇంటికి వచ్చిన పరిస్థితి. అయితే తర్వాత వాళ్ళు అలాగే చెరువు లోపలికి వెళ్ళడంతో లోతు ఎక్కువ కావడంతో అక్కడ ఉన్నటువంటి పిల్లలు 5 మంది ఎవరికి కూడా ఈత రాకపోవడంతో అక్కడే ఊపిరాడక చనిపోయిన పరిస్థితి. అయితే ఇది గ్రామస్తులకు తెలిసే లోపల చాలా సమయం పట్టింది. అంటే మొబ్బవుతుంది, ఇంకా ఎందుకు పిల్లలు ఇంటికి రాలేదు అన్న కోణంలో వాళ్ళు ఎతికే ప్రయత్నంలో వాళ్ళ బట్టలు చెప్పుల ఆధారంగానే వాళ్ళను గుర్తించారు. వాళ్ళు ఈ చెరువులోనే దిగింటారు అని నమ్మి అప్పుడు వెతికించడంతో అక్కడ వాళ్ళందరూ కూడా వాళ్ళ మృతదేహాలను వెలికి తీసిన పరిస్థితి. ప్రస్తుతం మనం మల్లెపల్లెలోనే ఉన్నాము. ఈ ఇంటికి సంబంధించినటువంటి ఒక పిల్లాడు కూడా నిన్న అదే చెరువులో పడి చనిపోయిన పరిస్థితి. ఊరంతా కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఏ ఒక్కరిని పలకరించినా కూడా వాళ్ళందరూ కన్నీటి పర్యంతం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే తమ ఊరికి, తమ పంట పొలాలకు నీరందించేటువంటి చెరువే తమ పిల్లలను బలి తీసుకుంటుందని వీళ్ళెవరూ కూడా ఊహించలేదు. ఒకప్పుడు అదే చెరువు నీళ్లు పారించి పంటలు పండించిన ఇదే రైతుల బిడ్డలను ఈరోజు ఆ చెరువు బలి తీసుకుంది. ఆ చెరువులో
20 అడుగుల నుంచి 30 అడుగుల లోతు జేసీపీలతో రోడ్డు నిర్మాణం కోసం తవ్వినటువంటి గుంతలు ఆ పిల్లల పాలిట మృత్యు కూపాలుగా మారాయి. వాటిలోకి బ్రహ్మం సాగర్ నీరు వచ్చి చేరడంతో అంత లోతు ఉంటుందని గుర్తించని పిల్లలు ఈత ఆడదామని సరదాగా అక్కడికి వెళ్ళారు. వీళ్ళలో స్థానికులు 2 ఉన్నారు. మిగిలిన 3 పిల్లలు బయట నుంచి వచ్చిన వాళ్ళు. ఈ మధ్య కాలంలోనే బ్రహ్మం గారి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధోత్సవాలు అంటే మఠం తిరునాళ అంటారు ఇక్కడ అందరూ కూడా. ఆ తిరునాళ చూడడం కోసం వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరికి వచ్చారు. అయితే తిరిగి వాళ్ళ ఊరికి విగత జీవులుగా వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ సాగర్తో సుదర్శన్ రెడ్డి, సుమన్ టీవీ, కడప.